ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नाम्ने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नाम्ने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्ण। శ్రీ చాణక్యనీతి 11వ అధ్యాయం మనం చర్చిస్తున్నాం. 10వ శ్లోకం. కామక్రోధౌ తథా లోభం స్వాదుర్శృంగార కౌతుకే అతినిద్రాతిసేవే చ విద్యార్థి హ్యష్టవర్జయేత్. కామక్రోధౌ తథా లోభం స్వాదుర్శృంగార కౌతుకే అతినిద్రాతిసేవే చ విద్యార్థి హ్యష్టవర్జయేత్ అని చెప్పన్నారు. చూడండి, ఒక విద్యార్థి ఇప్పుడు చెప్పబోయే 8 దోషాలను పూర్తిగా త్యజించాలి అని చెప్పుకుంటున్నారు. ఒక విద్యార్థి ఇప్పుడు చెప్పబోయేటువంటి 8 దోషాలను పూర్తిగా త్యజించాలట. ఏమిటవి? కామము, క్రోధము, లోభము, రుచికరమైనటువంటి ఆహారాన్ని తినాలనే కోరిక, శారీరక అలంకరణ, లౌకిక వ్యవహారాల గురించి అధికమైనటువంటి ఆతృత, ఎక్కువగా నిద్రపోవడం, ఎక్కువగా ప్రయత్నం చేయడం శారీరక పోషణ కోసం. ఈ 8 కూడా విద్యార్థి త్యజించాలి అని చెప్పన్నారు. ఏంటవి? కామము, క్రోధము, లోభము, అలాగే స్వాదు అంటే రుచికరమైనటువంటి పదార్థాలను తినాలనుకోవడం, అలాగే అలంకరించుకోవాలనుకునేటువంటి కోరిక శరీరాన్ని, కౌతుకి అంటే కుతూహలం అన్నమాట. లౌకిక వ్యవహారాల గురించి కుతూహలం, అధికమైనటువంటి ఆసక్తి, అతి నిద్ర, అలాగే అతి సేవ. చూడండి, అతి సేవ అంటే ఏమిటి? మరీ ఎక్కువగా ప్రయత్నం చేయడం అన్నమాట, పరిశ్రమ చేయడం. దీనికోసం అంటే శారీరక పోషణార్థం ఈ 8 కూడా వదిలిపెట్టాలి అని చెప్పి అంటున్నారు. ఇక్కడ భాష్యం చెప్తున్నారు. వ్యక్తి తన యొక్క యవ్వనాన్ని ఒక బ్రహ్మచారిగా గడపడం ఏదైతే ఉందో, అంటే ముఖ్యంగా ఇక్కడ టీనేజ్ అని చెప్పి మనం చెప్తాం. అంటే 13 ఏళ్ల వయసు నుంచి 19 ఏళ్ల వయసు వరకు ముఖ్యంగా. అయితే బ్రహ్మచారి అంటే 5 ఏళ్ల వయసు నుంచి 25 ఏళ్ల వయసు వరకు చెప్పబడుతుంది. ఈ యవ్వనాన్ని బ్రహ్మచారిగా గడపడం ఏదైతే ఉందో అది పూర్తి జీవితానికి ఒక దృఢమైనటువంటి ఆధారాన్ని ఇస్తుందన్నమాట. ఏం చెప్పబడిందంటే, ఏ మొక్క యొక్క ద్రవ్యం అంతా కూడా అది వృధాగా పోతుందో అది ఎన్నడూ కూడా ఫలాలను పొందేటువంటి అవకాశం లేదు అని చెప్పి అంటున్నారు. అంటే ఒక మొక్క ఉంది, ఆ మొక్క యొక్క రసం అంతా కూడా పోయిందనుకోండి, అప్పుడు అది ఎప్పుడు కూడా పండ్లను ఉత్పత్తి చేయలేదన్నమాట. అలాగే ఏ యువకులైతే తమ యొక్క శక్తిని అక్రమ మైథునంలో వృధా చేసుకుంటారో వారి యొక్క బుద్ధి, వారి యొక్క జ్ఞాపక శక్తి, అలాగే మొత్తానికి వారి యొక్క ఆరోగ్యం, ఇవన్నీ కూడా తర్వాతి జీవితంలో క్షీణించిపోవడం వాళ్ళు చూస్తారు అని చెప్పుకుంటున్నారు. మరి బ్రహ్మచారి ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక కార్యాలలోనే నిమగ్నమై ఉంటాడు. అందుచేతనే బ్రహ్మచారి అంటే ఏమిటంటే బ్రహ్మము యొక్క కార్యకలాపాలను నిర్వర్తించేవాడు అని అర్థం. మరి మనం యుక్త వయసులో ఎంత ఎక్కువగా అయితే మన సమయాన్ని
ఈ దివ్యమైనటువంటి దాని గురించి ఆలోచించడానికి మనం దాన్ని ఉపయోగిస్తాము. అంటే ఎంత ఎక్కువగా సమయం మన ఆధ్యాత్మిక జీవితంలో గడుపుతామో, దివ్యమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తామో, అంత సులభంగా మనం వృద్ధాప్యంలో కృష్ణ చైతన్యంలో ఉండగలం అని చెప్పుకుంటున్నారు. వృద్ధాప్యంలో కృష్ణ చైతన్యంలో ఉండడం అనేది అంత సులభం అవుతుంది. ఎవరైతే యవ్వనంలో ఎవరైతే తమ సమయాన్ని ఆధ్యాత్మిక జీవితంలో గడిపారో వారికి వృద్ధాప్యంలో కృష్ణ చైతన్యంలో ఉండడం అనేది సులభతరం అవుతుంది. మరి సోయింగ్ వైల్డ్ ఓట్స్ అని చెప్పి అంటున్నారు. వైల్డ్ ఓట్స్ అంటే ఏమిటి? ఇప్పుడు ఏదైనా ఒక పంట ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, మనకి పక్కన వరి పొలం ఉంది మనకి. ఆ వరి పొలం ఏదైతే ఉందో అక్కడ ధాన్యం అంతా ఒక దగ్గరే మనం పెంచుతున్నాం కదా, దానికి విలువ ఉంటుంది. అలా కాకుండా విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ జిమ్మేసామనుకోండి, మొత్తం చుట్టూ ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు జిమ్మేస్తే దానివల్ల ఏమన్నా ఫలితం ఉంటుందా? ఫలితం ఉండదు. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరైతే తమ యొక్క యవ్వనాన్ని ఇలాంటి కలుపు మొక్కలను పెంచడంలో నిరుపయోగం చేస్తారో, అంటే అర్థం ఏంటి? ధర్మబద్ధంగా వివాహం చేసుకుని ధర్మపత్ని ద్వారా సంతానాన్ని పొందడం మానేసి, ఎవడైతే వివాహం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ జులాయిగా తిరుగుతాడో, ఎక్కడ పడితే అక్కడ తన యొక్క వీర్యాన్ని పోగొట్టుకుంటాడో, అలాంటి వాళ్ళు మనం చూడొచ్చట. వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, అమెరికాలో ఉండేటువంటి చాలా నిరాశ నిస్పృహతలతో కూడినటువంటి వృద్ధాశ్రమాలలో మనం చూడొచ్చు అని చెప్పి అంటున్నారు. వాళ్ళందరూ కూడా వృద్ధాప్యంలో ఏం చేస్తారట అంటే, ఈ యొక్క ఆ వాతావరణం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, మనకి శీతాకాలం తుఫాను పట్టుకుంది అనుకోండి, ఎలా ఉంటుంది వాతావరణం? గ్లూమీ అంటాం. అంటే అంతా కూడా నీరసంగా ఉంటుంది అన్నప్పుడు వాతావరణం. అలాంటి వృద్ధాశ్రమాల్లో నీరసంగా ఉండేటువంటి వాతావరణంలో తమ యొక్క స్వర్ణయుగం ఏమైపోయిందా అని ఆలోచిస్తూ ఉంటారట వృద్ధులందరూ. స్వర్ణయుగం అంటే తమ యొక్క యవ్వనం ఏమైపోయిందా అని ఆలోచించుకుంటూ ఉంటారు అని చెప్పుకుంటున్నారు. అందుచేత విద్యార్థి ఈ 8 కూడా దూరం పెట్టుకోవాలి అని చెప్తున్నారు. తర్వాత 11వ శ్లోకం. అకృష్టఫల మూలాని వనవాసరతి సదా కురుతే హరత శ్రాద్ధం ఋషి విప్రహ ఉచ్యతే. అకృష్ట ఫలమూలాని వనవాసరతి సదా కురుతే హరత శ్రాద్ధం ఋషి విప్రహ ఉచ్యతే అని చెప్పన్నారు. విప్రుడు అంటే ఎవరట అంటే, వ్యవసాయం చేయనటువంటి భూములలో కందమూలాలు పండ్లపై ఆధారపడి జీవించేవాడు, అరణ్యంలో ఆనందంగా ఉండేటువంటి వాడు. ఆ విధంగా ప్రతిరోజు తన యొక్క శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉండేవాడిని ఋషి అని చెప్పి అంటారు. ఇక్కడ అరణ్యంలో ఆనందంగా జీవిస్తూ, అంటే వ్యవసాయం చేసినటువంటి భూములలో కాకుండా లభించినటువంటి పండ్లు కందమూలాలపై జీవించేవాడిని, ప్రతిరోజు కూడా శ్రాద్ధ కర్మలు చేసేవాడిని ఋషి అంటారు అని చెప్పుకుంటున్నారు. భాష్యం చెప్తున్నారు. మరి ఈ శ్రాద్ధాన్ని అర్పించడానికి ఖచ్చితమైనటువంటి నియమాలు శ్రీమద్ భాగవతంలో చెప్పబడ్డాయి. శ్రీమద్ భాగవతం 7వ స్కందం 14వ అధ్యాయం 19 నుండి 23 శ్లోకాల వరకు. శ్రాద్ధ అంటే ఏమిటంటే, మరి గతించిపోయినటువంటి పూర్వీకులకు తర్పణాలు వదలడం అనమాట. దాన్ని శ్రాద్ధము అని చెప్పంటాం. మరి ఆ గతించిపోయినటువంటి పూర్వీకులు కొంతమంది సూక్ష్మ శరీరాల్లో ప్రేతాల్లాగా వేలాడుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి స్థూల శరీరాలు లభించక సూక్ష్మ శరీరాల్లో ప్రేతాలుగా తిరుగుతూ ఉంటారు. మరి అలాగా ఒక వ్యక్తి తన యొక్క పూర్వీకులకు తర్పణాలను అర్పించడం ద్వారా వారి యొక్క నష్టమైపోయినటువంటి ఆత్మలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ జన్మ తీసుకునేటువంటి అర్హతను పొందుతాయన్నమాట. మరి భారతదేశం అనేది ఈ పిండదానానికి అలాగే శ్రాద్ధ తర్పణాలకి కేంద్రం వంటిదే అని చెప్పి అంటున్నారు. అంటే భారతదేశంలో మనం చూస్తే ఈ పిండ తర్పణాలకి శ్రాద్ధ కార్యాలకి చేయడానికి చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం ఏమిటంటే శ్రీ విష్ణుపాద. ఎక్కడది? గయా, బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి గయా ప్రాంతంలో ఉన్నటువంటి విష్ణుపాద దేవాలయం అన్నమాట. చైతన్య మహాప్రభు అంటే నిమాయి పండితునిగా ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు ఈ శ్రాద్ధ కార్యం కోసం ఈ మందిరాన్ని ఆయన సందర్శించారు. చైతన్య మహాప్రభు
అక్కడ ఆయన తన ఆధ్యాత్మిక గురువైనటువంటి ఈశ్వరపురుని కలుసుకోవడం జరిగింది. ఈశ్వరపురుని కలుసుకొని మరి ఆయనతో చెప్పారనమాట. ఏమని చెప్పారు? శ్రీ చైతన్య భాగవతంలో నమోదు చేయబడింది ఈ విషయం. ఆ! పూర్వీకులకు శ్రాద్ధ తర్పణాలు చేయడం ద్వారా ఆ! ఆహ్, ఎవరికైతే ఆ తర్పణాలు అర్పించబడుతున్నాయో వారు మాత్రమే ప్రయోజనాన్ని పొందుతారు. కానీ నీలాంటి వారిని దర్శించడం వలన నా యొక్క పూర్వీకులు ఎన్నో తరాల వాళ్ళు ముక్తి సాధిస్తారు అని చెప్పారనమాట. చూడండి. అంటే ఈశ్వరపురిని దర్శించడం యొక్క ఆహ్, ప్రయోజనాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ శ్రాద్ధ తర్పణం చేసినప్పుడు ఎవరికైతే అర్పిస్తామో వాళ్ళకే లాభం పొందుతుంది. వాళ్ళే లాభాన్ని పొందుతారు. కానీ ఒక శుద్ధ భక్తుడిని దర్శించడం వలన ఏమవుతుందంటే తరతరాల పూర్వీకులందరూ కూడా ఉద్ధరింపబడతారు అని చైతన్య మహాప్రభు అంటారు తన గురువైనటువంటి ఈశ్వరపురితోటి. అందుచేత మరి ఈ శ్రాద్ధ తర్పణాలు అర్పించడం, అలాగే ఇలాంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో, అలాగే మిగిలినటువంటి ఇతర యజ్ఞాలన్నీ కూడా సహజంగానే కృష్ణ చైతన్యంలో కలగలిసి ఉంటాయన్నమాట. అంటే ఒక వ్యక్తి కృష్ణ చైతన్యవంతుడు అయ్యాడంటే సంపూర్ణంగా అతడు అన్ని వ్రతాలను కూడా నిర్వహిస్తున్నట్టే. ఇది మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ శ్లోకంలో చాణక్య పండితుడు చెప్పినటువంటి తపస్సు ఏదైతుందో అది చాలా కఠినమైనది అయినప్పటికీ దీనికంటే కఠినమైనటువంటి ఒక యోగ విధానం ఉందట. దాన్ని జడయోగము అని చెప్పి అంటారు. జడయోగము. మరి ఈ జడయోగాన్ని సాధన చేసే యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహం వలన తమ నోట్లోకి ప్రవేశించేటువంటి వాటిని మాత్రమే తింటారట. భగవంతుని అనుగ్రహం వల్ల వాడు నోట్లోకి ఏది వెళితే అదే తింటారంట వాళ్ళు. ప్రహ్లాద మహారాజు ఆయన ఆ విధంగా ఈ కావేరీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఆయన సంచరిస్తూ ఉండగా, ప్రహ్లాద మహారాజు కావేరీ నదీ పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండగా, ఈ కావేరీ నది అనేది దక్షిణ గంగ కూడా చెప్పబడుతుంది. దాని యొక్క పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండగా ప్రహ్లాద మహారాజు ఆ విధమైనటువంటి ఒక జడయోగిని కలుసుకుంటాడు అనమాట. ఆ జడయోగి ఎలా ఉంటాడట అంటే నేల మీద ఒక కొండ చిలువలాగా పడి ఉంటాడు అంతే. దీని గురించి మనకి 7వ స్కందంలో వివరించబడింది భాగవతంలో 13వ అధ్యాయంలో. ఆ యోగి ప్రహ్లాద మహారాజుకి బోధనలు చేస్తాడనమాట. మనకి భాగవతంలో చూడొచ్చు. మరి ఏమని చెప్తాడు అతను చూడండి. In the course of the evolutionary process which is caused by fruitive activities due to undesirable material sense gratification, I have received this human form of life which can lead to the heavenly planets, to liberation, to the lower species or to rebirth among human beings. చూడండి, ఆ జడయోగి ఎవరైతే ఉన్నాడో అతడు ప్రహ్లాదునితో ఏమంటాడంటే పరిణామ ప్రక్రియలో భాగంగా మరి ఈ పరిణామ ప్రక్రియ అంటే ఏమిటి అంటే జలచరాల నుండి స్థావరాల నుండి క్రిముల నుండి పక్షుల నుండి పశువుల నుండి మనుషులుగా ఈ విధంగా పరిణామం చెందేటువంటి ప్రక్రియలో మరి పరిణామం ఎందుకు జరుగుతుందట అంటే ఈ కామ్యకర్మలు చేయడం వలన. అంటే ఏవైతే కోరుకోకూడనటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియ భోగాన్ని కోరుకోవడం వలన, అంటే ఏవైతే అవాంఛనీయమైనటువంటి ఇంద్రియ భోగ కోరికల వలన చేసినటువంటి కర్మకాండ వలన జరిగేటువంటి ఈ పరిణామక్రమం ఏదైతే ఉందో దాని వలన నేను ఈ మానవ రూపంలోని శరీరాన్ని పొందాను. ఈ మానవ రూపంలోని శరీరం అనేది స్వర్గలోకాలకైనా దారి తీయచ్చు, లేదా మోక్షానికైనా దారి తీయచ్చు, లేదా అధమ జీవజాతుల్లోకి దారి తీయచ్చు, లేకపోతే మళ్ళీ మానవ జన్మలో పుట్టే విధంగానే చేయొచ్చు. అంటే ఇప్పుడు మనందరికీ ఉన్నటువంటి మానవ శరీరం ఎంత ఉందో ఇది విడిచిపెట్టాక మనం స్వర్గానికి వెళ్ళొచ్చు. మనం ఎక్కడెక్కడ వెళతామని చెప్పారు. ఇక స్వర్గానికి వెళ్ళొచ్చు వెళితే, లేదా మనం మోక్షం సాధించవచ్చు, లేదా అధమ జీవజాతుల్లోకి వెళ్ళొచ్చు, లేదా మళ్ళీ మనుషులుగానే మళ్ళీ తిరిగి మనం పుట్టే అవకాశం. మరి ఈ మానవ రూపంలోని జీవితంలో ఒక పురుషుడు మరియు స్త్రీ వారిద్దరూ కూడా మైథున భోగం కోసం కలుస్తారు. కానీ వాస్తవమైనటువంటి అనుభవం ద్వారా మేము పరిశీలన చేసినటువంటి విషయం ఏమిటంటే వాస్తవానికి స్త్రీ కానీ పురుషుడు కానీ ఇద్దరులో ఎవరు కూడా ఈ కార్యం చేత ఆనందంగా ఉండరు. జడయోగి చెప్తున్నాడు అనమాట ప్రహ్లాదునికి. అందుచేత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను చూసి
నేను లౌకికమైనటువంటి కార్యాలలో నిమగ్నం కావడం ఆపేశాను అని చెప్పి జడయోగి అంటున్నాడు ప్రహ్లాదునితో. మరి జీవితం యొక్క నిజమైనటువంటి ప్రయోజనం ఏమిటంటే ఆధ్యాత్మిక ఆనందం. అదే నిజమైనటువంటి ఆనందం. దీనిని కేవలం సకల భౌతికమైనటువంటి కార్యకలాపాలను నిలిపివేయడం ద్వారా మాత్రమే మనం పొందగలము. లౌకికమైనటువంటి ఇంద్రియ భోగం అనేది కేవలం ఒక ఊహాగానం మాత్రమే. అందుచేత మరి ఈ ఈ విషయాన్ని బాగా పరిగణించి నేను అన్ని రకాల భౌతికమైనటువంటి కార్యకలాపాలను నిలిపివేశాను. నిలిపివేసి నేను ఇక్కడ ఏ విధంగా ఉన్నాను అని చెప్పి చెప్తున్నారనమాట. దాన్ని ఇక్కడ దగ్గర పెట్టొచ్చండి. సమ్ టెక్నికల్ ఇష్యూ. మరి ప్రహ్లాద మహారాజు మరి ఆయన యొక్క ప్రామాణికత గురించి అందరికీ తెలిసిందే కదా, ప్రహ్లాద మహారాజు గురించి. ఆయన 12 మంది మహాజనుల్లో ఒకడైన. మరి ఆయన ఒక ఈ యోగి ఎవరైతే ఉన్నాడో, ఈ జడ యోగి ఎవరైతే పడి ఉన్నాడో కూడా కావేరీ నది పరివాహక ప్రాంతంలో అతడిని నిజమైనటువంటి యోగిగా అంగీకరించాడనమాట ప్రహ్లాదుడు. అతను చెప్పినటువంటి ఏదైతే వివరణ ఉందో దాన్ని ఆయన అంగీకరించాడు. అలాగే ఆయన చేస్తున్నటువంటి తపస్సు మరియు వైరాగ్యం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అంతర్గతమైనటువంటి ఆనందానికి దారితీస్తుందనే విషయాన్ని ప్రహ్లాదుడు కూడా గుర్తించాడు అనమాట జడయోగిని. మరి ప్రహ్లాదునితో జరిగినటువంటి ఆ స్వల్ప చర్చ ఏదైతే ఉందో అందులో జడయోగి ఈ వైరాగ్యము మరియు ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏదైతే ఉందో ఇదే యోగ ప్రక్రియ యొక్క ప్రయోజనంగా చెప్పాడు. అంటే యోగ సాధన చేయడం వల్ల మనం ఏమిటి సాధించాల్సింది? వైరాగ్యాన్ని సాధించాలి. అలాగే ఆధ్యాత్మిక జాగరణ. చూడండి, ఆధ్యాత్మికంగా మనం జాగృతం అవ్వాలి. ఇవే యోగ ప్రక్రియ యొక్క ప్రయోజనం. వాస్తవమైనటువంటి యోగం లేదా గురు పరంపర యొక్క కృప ద్వారా భగవంతునితో అనుసంధానం కావడం ఏదైతే ఉన్నాయో అవి ఏదైతే ఈనాటి కొత్త నూతనమైనటువంటి యోగులు ప్రచారం చేసేదానికి పూర్తిగా భిన్నమైనటువంటిది అనమాట. ఎందుకంటే ఈ నూతన యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం బోధిస్తారంటే యోగా అనేది దేనికోసం ఉందంటే మెరుగైనటువంటి మైదున జీవితం కోసమే యోగా ఉందని బోధిస్తారు వాళ్ళు. శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళినప్పుడు మనం చూస్తే అనేక మంది భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ బూటకపు అవతారాలుగా, బూటకపు స్వామీజీలుగా ఎంతోమంది మోసం చేస్తుండేవారు అమెరికా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా విసిగిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో మాకు $5,000 ఇవ్వండి, మీకు మంచి మంత్రం ఒకటి ఇస్తాం, రహస్యమైన మంత్రం లేదా రహస్యమైనటువంటి వ్యాయామం నేర్పిస్తాం, దాన్ని మీరు ఆచరించడం ద్వారా మీరు ఇంకా చక్కగా మైదానంలో పాల్గొనవచ్చు, ఈ విధంగా ప్రచారం చేసేవారు. కాబట్టి వీళ్ళందరూ ఏమంటారంటే యోగం అనేది మెరుగైన మైదాన జీవితం కోసం ఉందని ప్రచారం చేస్తుంటారు వాళ్ళు. అలాగే ఇతర మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇంకా ఎంత అధోగతికి పతనం అయ్యారట అంటే కుక్కల కోసం యోగా అనేది కూడా నేర్పిస్తున్నారట ఇప్పుడు కొన్ని దేశాల్లో. మనిషికి యోగా అయిపోయింది, ఇప్పుడు కుక్కలకి యోగా బోధిస్తున్నారట. యోగా ఫర్ డాగ్స్ అనేది ఇప్పుడు ప్రాచుర్యంలో ఉందని చెప్పుకుంటున్నారు. అంతే కదా, ఇప్పుడు మనం క్రమక్రమంగా చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు కుక్కలకి ఆసుపత్రులు వచ్చేసాయి. మన పట్టణంలో కూడా కుక్కలకి ప్రత్యేక ఆసుపత్రి. తర్వాత ఇప్పుడు ఎలాగైతే పిల్లలకి బట్టలు ఉన్నాయో ఇప్పుడు కుక్కలకు కూడా ప్రత్యేకమైనటువంటి బట్టల దుకాణాలు ఉంటాయి అమెరికా లాంటి దేశాల్లో. ఇలా కుక్కలకి ప్రత్యేకంగా ఉంటుందన్నమాట, అన్ని సదుపాయాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అందుకే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే యోగా ఫర్ డాగ్స్, కుక్కల కోసం యోగా. అది ఇప్పుడు బాగా ఉందన్నమాట. కుక్కలకి యోగా నేర్పిస్తామని ప్రచారం చేసే మోసగాళ్ళు ఉన్నారనమాట. చూడండి 12వ శ్లోకం. ఏకాహారేణ సంతుష్ట షట్కర్మ నిరత సదా ఋతుకాలాభిగామీ చ స విప్రో ద్విజ ఉచ్యతే. ఏకాహారేణ సంతుష్ట షట్కర్మ నిరత సదా ఋతుకాలాభిగామీ చ స విప్రో ద్విజ ఉచ్యతే అని చెప్పన్నారు. అంటే ఏ బ్రాహ్మణుడైతే రోజుకి ఒకసారే భోజనం చేయడంతో సంతృప్తి చెందుతాడు, ఎవరైతే ఎల్లప్పుడూ కూడా బ్రాహ్మణులకు ఉద్దేశింపబడినటువంటి 6 సాంప్రదాయక కార్యాలలో నిమగ్నమై ఉంటాడు. ఏమిటవి? బ్రాహ్మణులకు ఉపదేశించిన 6 సాంప్రదాయక కార్యాలు.
పఠన పాఠన యజన యాజన దాన ప్రతిగ్రహణ. చూడండి వాటిలో నిమగ్నమై ఉంటాడు. ఎవరైతే తన భార్యతో సాన్నిహిత్యాన్ని కేవలం నెలకు ఒకరోజు మాత్రమే, ఆమె యొక్క ఋతుక్రమం తర్వాత నెలకి ఒకరోజు మాత్రమే ఒక మంగళప్రదమైనటువంటి రోజును చూసుకొని భార్యతో కలుస్తాడో అతడిని ద్విజుడు అంటారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? రోజుకి కేవలం ఒక పూట ఆహారంతో సంతృప్తి చెందేవాడు, ఎల్లప్పుడూ కూడా బ్రాహ్మణునికి ఉద్దేశింపబడినటువంటి 6 కార్యాల్లో నిమగ్నమైనవాడు. షట్కర్మ నిపుణో విప్రో అని చెప్పంటారు కదా. అలాగే నెలకు ఒకసారి మాత్రమే భార్య యొక్క ఋతుక్రమం తర్వాత ఒక మంగళప్రదమైనటువంటి రోజు చూసుకుని మాత్రమే భార్యతో కలిసేవాడిని ద్విజుడు అంటారు. మరి బృహస్పతి ఆయన ద్విజుని యొక్క లక్షణాలను వివరిస్తున్నాడు అనమాట. ఏమంటాడంటే, మనుషులలో శ్రేష్ఠుడు బ్రాహ్మణుడు, నక్షత్రాలలో శ్రేష్టమైనది సూర్యుడు. అంటే ఇక్కడ అంటే గ్రహాల్లో శ్రేష్టమైనటువంటి వాడు సూర్యుడు. అంటే స్వయం ప్రకాశమైనటువంటి వాటిలో, అంటే ల్యూమినరీస్ అని చెప్పున్నారు. ల్యూమినరీస్ అంటే అర్థం ఏమిటి? ల్యూమినరీస్ అంటే ప్రకాశమానమైనటువంటిది. మరి ప్రకాశించే వారిలో సూర్యుడు శ్రేష్టమైనటువంటి వాడు. అవయవాలలో శ్రేష్టమైనది తల. అలాగే ధార్మిక వ్రతాల్లో శ్రేష్టమైనది సత్యము అని చెప్పి అంటున్నాడు. ఏం చెప్తున్నాడు బృహస్పతి? మనుషులలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు, స్వయం ప్రకాశమానమైన వాటిలో అంటే ప్రకాశించే వాటిలో సూర్యుడు శ్రేష్ఠుడు, శరీర అవయవాలలో తల శ్రేష్టమైనది, ధార్మిక వ్రతాలలో సత్యం శ్రేష్టమైనది. ఇది గరుడ పురాణం నుంచి స్వీకరించబడింది. కాబట్టి ఈ అధ్యాయంలో, ఈ 11వ అధ్యాయంలో నీతి శాస్త్రంలో 9 నుండి 12 శ్లోకాల్లో చాణక్య పండితుడు పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణులు అలాగే ఇతర వర్గాలకు చెందినటువంటి గురువులకు సంబంధించిన వివిధ పుణ్య కార్యాల గురించి, వాటి గురించి వివరిస్తాడనమాట. చాణక్య నీతి అంటే 9 నుండి 12 వరకు మనం చూసాం. ఇప్పటివరకు వీటి గురించి చూసాం. పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణులు, గురువులు అలాగే ఇతర వర్గాలకు చెందినటువంటి పుణ్యకార్యాల గురించి, వివిధ వ్యవహారాల గురించి వివరించాడు. ఇప్పుడు 13 నుంచి 17 శ్లోకాల వరకు పతనం చెందడం ద్వారా, అంటే ఏ విధంగా బ్రాహ్మణులు పతనం చెందడం ద్వారా తమ యొక్క గుణాలను కోల్పోతారనేది వివరిస్తారనమాట. ఇక ఇక్కడ చెప్పబడినటువంటి మైథునం అనేటువంటి విషయానికి వస్తే, ఆధునిక పాశ్చాత్య సమాజంలో అంటే ఈ ఆధునిక పాశ్చాత్య సమాజానికి చెందినటువంటి చాలా వర్గాల వారిలో ఈ మైథునం అనేటువంటిది దాదాపుగా ఏమంటారంటే షేక్ హ్యాండ్ అంత సర్వసాధారణమైన కార్యం అయిపోయిందట. చూడండి, కరచాలనం అని చెప్పంటాను. కరచాలనం అంటే చేతులు పట్టు. కాబట్టి ఈ మైథునంలో పాల్గొనడం అనేది ఈ ఆధునిక పాశ్చాత్య సమాజంలో చాలా చోట్ల కరచాలనం అంతా సాధారణ వ్యవహారంగా మారిపోయింది. కానీ వైదిక నాగరికతలో మరియు సంస్కృతిలో మైథున జీవితం అనేది అది కేవలం ఎవరి మధ్య జరిగేదంటే ధర్మబద్ధంగా వివాహితులైనటువంటి భార్యాభర్తల మధ్య, అది కూడా సంతానోత్పత్తి కోసం మాత్రమే. మరి సత్సంతానాన్ని పొందేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో అది రతి శాస్త్రంలో కూడా వివరించబడింది. అది మరి సత్సంతానం కలగాలంటే ఏ ఏ అంశాలను పరిగణిస్తుంది ఇక్కడ చెప్తున్నారు. ఏ ఏ అంశాలను పరిగణిస్తుంది అంటే భార్యాభర్తల యొక్క ఆరోగ్యము మరియు వారి యొక్క మానసిక స్థితి, అలాగే ఋతుక్రమం గడిచిన తర్వాత ఎన్ని రోజులైంది, అలాగే నక్షత్రం ఏ నక్షత్రం ఉంది ఆ సమయంలో, అలాగే ఆ రోజు తిథి ఏమిటి, అలాగే మరి లగ్న సంబంధంగా చంద్రుని యొక్క స్థానం ఏమిటి, అంటే భార్యాభర్తల యొక్క లగ్నం ఎలా ఉంది చూడండి, లగ్న సంబంధంగా వారి యొక్క చంద్రుడు ఎలా ఉన్నాడు, అలాగే రాత్రిలో ఏ ప్రహారం జరుగుతూ ఉంది ఇప్పుడు, తర్వాత ఆ కార్యం ఎప్పుడైతే చేస్తారో అక్కడ నుండి 9 నెలల వరకు గ్రహస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా పరిగణిస్తారట. ఇది సత్సంతానాన్ని కనడం కోసం చూడండి. ఇంకా మరొక విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మరి భర్త మరీ అతిగా మైథున భోగంలో పాల్గొనకుండా తన యొక్క శక్తిని అతడు కాపాడుకోవాలి. ఆ విధంగా తన శక్తిని కాపాడుకున్నట్లయితే
అతడు దృఢమైనటువంటి సంతానాన్ని కనడానికి అతడు సన్నద్ధమవుతాడు అని చెప్పి అంటున్నారు. అంటే అతిగా మైథునంలో పాల్గొనేటువంటి వాడికి సంతానోత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉండదు అని అర్థం అనమాట ఇక్కడ. ఎవరైతే అతిగా మైథునంలో పాల్గొనకుండా తమ యొక్క శక్తిని నిలుపుకుంటారో వారు సరైనటువంటి సంతానాన్ని కనగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మరి ఒకసారి సంతానాన్ని కన్న తర్వాత ఆ విధంగా పుట్టినటువంటి సంతానానికి బాధ్యతాయుతంగా వారికి ఈ దివ్యమైనటువంటి జ్ఞానంలో ఉపదేశాలు ఇవ్వాలి. ఎందుకంటే ఎవరైతే తమ సంతానానికి కృష్ణ చైతన్యాన్ని బోధించరో, ఎందుకంటే కృష్ణ చైతన్యవంతమైనటువంటి సంతానమే తల్లిదండ్రులకు మోక్షాన్ని కలిగించగలరు అని చెప్పుకుంటున్నారు. మరి ఆ విధంగా ఎవరైతే సంతానాన్ని కృష్ణ చైతన్యవంతులను చేయలేరు, ఎందుకంటే సంతానమే వారికి మోక్షాన్ని కలిగించాల్సింది. కానీ అలాంటి మోక్షాన్ని కలిగించాల్సిన సంతానానికి కృష్ణ చైతన్యాన్ని అందివ్వకపోతే అప్పుడు తల్లిదండ్రులు తమ సంతానానికి శత్రువులు అయిపోతారు అని చెప్పుకుంటున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు ఎంతోమంది గృహస్థ జంటలకు, అంటే ఎవరికైతే ఆయన స్వయంగా వివాహ సంస్కారం నిర్వహించారో వారికి ఏం చెప్పారంటే ప్రభుపాదుల వారు పిల్లులు కుక్కల్లాంటి సంతానాన్ని కనవద్దు అని చెప్పి వారికి ఉపదేశించేవారు అనమాట. అంటే ఆయన స్వయంగా ఎవరెవరికైతే వివాహ యజ్ఞాలు చేశారో వాళ్ళందరికీ చెప్పారన్నమాట. ఇది 12వ శ్లోకం. 13వ శ్లోకం. లౌకికే కర్మ నిరత పశూనాం పరిపాలక వాణిజ్య కృషి కర్మాయ స విప్రో వైశ్య ఉచ్యతే అన్నారు. లౌకికే కర్మనిరత పశూనాం పరిపాలక వాణిజ్య కృషి కర్మాయ స విప్రో వైశ్య ఉచ్యతే అన్నారు. ఏ బ్రాహ్మణుడైతే లౌకిక వ్యవహారాల్లో మునిగిపోయి ఉంటాడో, ఎవరైతే పశుపాలన చేస్తాడో, ఎవరైతే వ్యాపారం చేస్తాడో అలాంటి బ్రాహ్మణుణ్ణి వైశ్యునిగా పిలవాలి అని చెప్పుకుంటున్నాడు. మరి ఈ కలియుగం వేగాన్ని పుంజుకోవడం వలన సమాజంలో కనిపిస్తున్నటువంటి ఈ పతనాన్ని చూసి చాణక్య పండితుడు, మరి అతడు స్వయంగా పరిపూర్ణ బ్రాహ్మణుడు చాణక్య పండితుడు, కానీ ఆయన ఎప్పుడు ఆవిర్భవించాడు? ఆయన కలియుగం మొదలైన ఎన్ని సంవత్సరాలకి? చాణక్య పండితుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్నాళ్ళ క్రితం వచ్చాడు చాణక్య పండితుడు? చెప్తారా ఎవరైనా? 2000 సంవత్సరాలకి ముందు వచ్చాడు ఆయన. 2000-2500 సంవత్సరాల ముందు వచ్చినట్టు. అంటే ద్వాపరయుగం ముగిసి 2500 సంవత్సరాలు అవుతుంది. మరి అప్పటికి కలియుగంలో వస్తున్నటువంటి ఈ పతనావస్థను చూసి ఇప్పుడు చెప్పబోయేటువంటి 5 శ్లోకాల్లో ఉన్నత వర్గాలకు చెందినటువంటి కుటుంబాల్లో జరుగుతున్నటువంటి కాలుష్యం గురించి ఇక్కడ మాట్లాడతారనమాట. అంటే ఏ విధంగా ఉన్నత కులాలు అనేటువంటివి కల్తీ అయిపోతున్నాయనే దాని గురించి ఇప్పుడు రాబోయే 5 శ్లోకాలు చెప్తారనమాట. మరి బ్రాహ్మణులు అనేవాళ్ళు సమాజానికి తల వంటివారు. తల లేకుండా సమాజం అనేది ఏమవుతుంది? తలలేని మొండెంలాగా అవుతుంది అనమాట. తలలేని శరీరం వల్ల ఏమిటి ప్రయోజనం చెప్పండి? మరి తండ్రి యొక్క మందలింపు పుత్రుని సంరక్షించడం కోసమే. తండ్రి ఎందుకు మందలిస్తాడు? పుత్రుడిని లేదా శిష్యుడిని క్రమశిక్షణలో ఉంచడం కోసం. మరి చాణక్యుడేమి ఇక్కడ రంధ్రాన్వేషణ చేసేవాడు కాదనమాట. అంటే చాణక్యుడు ఏదో కావాలని దోషాలను ఎక్కువ పెట్టడం లేదు, ఇక్కడ దోషాలను లెక్క పెట్టడం లేదు. ఎందుకోసం చేస్తున్నాడంటే మరి ఒక బోధకుని యొక్క కర్తవ్యం ఏమిటంటే సరిదిద్దడం. సరిదిద్దడం అనేది ఒక బోధకుని పని, సరిదిద్దాల్సిందే మరి బోధకుడు అనేవాడు. అందుచేత ఇప్పుడు రాబోయే 5 శ్లోకాల్లో మనం చూస్తాం ఆయన ఏ విధంగా ఈ ముఖ్యంగా ఈ బ్రాహ్మణ కులస్తులు ఏ విధంగా పతనం అయిపోతారనే దాని గురించి హెచ్చరిస్తున్నాడు అనే దాని గురించి. అంటే బ్రాహ్మణులు ఏ కార్యాలు చేయకూడదో చెప్తున్నాడు అనమాట. 14వ శ్లోకం. లాక్షాది తైల నీలీనాం కౌసుంభ మధుసర్పిషాం విక్రేత మధ్యమాంసానాం సవిప్ర శూద్ర ఉచ్యతే అని చెప్పుకుంటున్నాడు. మరి ఏ బ్రాహ్మణుడు వైశ్యుడు అని చెప్పంటారు? లౌకిక వ్యవహారాల్లో మునిగినవాడు, పశుపాలన చేసేవాడు, వ్యాపారం చేసేవాడిని వైశ్యుడు అంటారు. తర్వాత ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు చూడండి. లాక్షాది తైల నీలానాం కౌసుంభ మధుసర్పిషాం విక్రేత మధ్యమాంసానాం స విప్రహ శూద్ర ఉచ్యతే అని చెప్పుకుంటున్నాడు.
ఏ బ్రాహ్మణుడైతే ఈ లక్క సంబంధమైనటువంటి రంగు లాంటి వస్తువులను నమ్ముతాడు చూడండి, లక్క సంబంధ ఆ, రంగులని అమ్మేటువంటి వాడు, ఆ, అలాగే ఆ, తైలాన్ని అమ్మేవాడు. తైలము అంటే ఏమిటి? నూనె అమ్మేవాడు. నీలానం అంటే నీలుమందు అమ్మేవాడు. ఆ, కౌసుంభ, కౌసుంభ అంటే ఏమిటి? పట్టు, ఆ, పట్టు అమ్మేవాడు. మధు, మధు అంటే ఏమిటి? తేనె అమ్మేవాడు. సర్పిషాం అంటే నెయ్యి అమ్మేవాడు. మద్య అంటే మద్యమును అమ్మేవాడు. మాంసానాం చూడండి, మాంసం అమ్మేవాడు. అలాంటి వాడిని శూద్రుడు అని చెప్పి అంటారు అని చెప్పి అంటున్నారు. ఉం? కాబట్టి అలాంటి బ్రాహ్మణుని శూద్రుడిగా చెప్పాలంటే 2500 సంవత్సరాల క్రితమే ఆయన సమాజంలో వస్తున్నటువంటి మార్పులను గమనించాడు అనమాట. అంటే ఆనాటి బ్రాహ్మణ వర్గస్తులు ఏ విధంగా పతనం అవుతున్నారో చూశాడు ఆయన. అందుకే ఇవన్నీ చెప్తున్నాడు. తర్వాత 15వ శ్లోకం. పరకార్య విహంతా చ దాంభిక స్వార్థ సాధక ఛలి ద్వేషీ మృదు క్రూరో విప్రో మార్జార ఉచ్యతే. చూడండి ఏమంటున్నాడు? పరకార్య విహంతా చ దాంభిక స్వార్థ సాధక ఛలి ద్వేషీ మృదు క్రూరో విప్రో మార్జర ఉచ్యతే అని చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? ఇతరులు చేసేటువంటి పనులకు అడ్డుపడేటువంటి బ్రాహ్మణుడు, ఎవరైతే కపటి అయినటువంటి వాడు, స్వార్థపూరితమైనటువంటి వాడు, అలాగే మోసపూరితమైనటువంటి ద్వేషి, ఎవరైతే పైకి మెత్తగా మాట్లాడుతున్నప్పటికీ హృదయంలో క్రూరత్వాన్ని కలిగిన వాడు, వాడిని పిల్లి అంటారు అని చెప్పి చెప్తున్నాడు. అలాంటి బ్రాహ్మణుడిని పిల్లి అంటారట. అంటే ఈ లక్షణాలు ఎవరైతే ఉంటారో వారు తర్వాత జన్మలో పిల్లిగా పుడతారు. ఇంకో రకంగా చెప్పాలి. ఏమిటా లక్షణాలు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇతరులు చేసేటువంటి పనులకు అడ్డుపడడం, కపట స్వభావం కలిగిన వాడు, స్వార్థపరుడు, మోసపూరితమైనటువంటి ద్వేషి, మెత్తగా మాట్లాడుతున్నప్పటికీ హృదయంలో క్రూరత్వం కలిగిన వాడు, అలాంటి బ్రాహ్మణుడిని పిల్లి అని పిలవాలి అని చెప్పి అంటున్నాడు. భాష్యం చెప్తున్నారు. మను సంహిత చెప్తుంది. మను సంహిత ఏమని చెప్తుందంటే, ఎవరైతే జయపతాకాన్ని ఎల్లప్పుడూ కూడా ఎగరవేస్తూ కానీ మోసపూరితమైన స్వభావాన్ని కలిగి ఉంటాడో వాడు ఒక కపటి, వాడు ఈ ప్రపంచంలో గొప్ప మోసగాడు. అలాంటి వాడిని మార్జాలం లాంటి వ్యక్తిగా చెప్పాలి అని చెప్పంటాడు. అంటే అలాంటి వాడు పిల్లి లాంటి వాడు చూడండి, పిల్లి లాంటి వాడు. ఎందుకంటే వాడు చాలా మోసపూరితమైనటువంటి వాడు, అందరినీ కూడా తప్పుదోవ పట్టించేటువంటి వాడు. మరి ఏ ద్విజుడైతే కింద చూపు చూస్తూ ఉంటాడో, అలాగే ఎలాగైనా సరే తన పని చేసుకోవాలని అనుకుంటాడో, మోసపూరితమైనటువంటి వాడు, అలాగే కపటమైనటువంటి వినయాన్ని ప్రదర్శించేవాడు, వాడు ఒక బకం లాంటి వాడట. బకం అంటే ఏమిటి? కొంగ లాంటి వాడు అని చెప్పి అంటున్నారు. చూడండి, అంటే ఎప్పుడు కూడా కళ్ళు కిందకే ఉంటాయట. చూడండి, కిందకే చూస్తూ ఉంటాడట. కొంగ ఎప్పుడు కూడా ఎటు చూస్తుంటుంది? కిందకే చూస్తుంటుంది అనమాట. అలాగే ఎలా ఉంటుందట అంటే చాలా మొండిగా ఉంటుందట అది. కాబట్టి తన యొక్క పనులు నెరవేర్చుకోవాలని ఎప్పుడు చూస్తుందట. మోసపూరితమైనటువంటిదట. ఏదో పైకి ఏమంటారు, మోసపూరితమైనటువంటి వినయాన్ని కలిగి ఉంటుందట. చూడండి, కొంగ ఎలా ఉంటుంది? ఇప్పుడు కూడా చాలా మనం చూస్తాం. ఒక కొంగ జపం అని చెప్పి అంటారు కదా. కొంగ జపం అంటారు, తెలుసు కదా. ఎందుకని అంటారు కొంగ జపం అని? కొంగ ఏం చేస్తుంటుంది? ఒక కాలు మీద నుంచి ఉంటుంది అది కదా. ఒక కాలు మీద నుంచి ఒక కాలుతో ఇలా జపం చేస్తున్నట్టుగా ఉంటుంది చెయ్యి. ఎప్పుడని చూడండి, చూసారా లేదా? కొంగ నిలబడి ఎప్పుడని చూసారా? ఒక కాలు మీద నిలబడుతుంది అది, ఇంకొక కాలు ఇలా జపం చేస్తున్నట్టుగా పెడుతుంది చెయ్యి. ఇప్పుడు ఇలా అర్థమవుతుంది కదా. అది ఎలా పెడుతుందో చూసి లటక్ పని పట్టుకుంటుంది అన్నమాట. ఇలా లేదా ముక్కుతో పట్టుకుంటుంది. అందుకే దాన్ని ఏమన్నారంటే దొంగ వినయం అని చెప్పి అంటున్నారు. అలాంటి వాడు ఒక బకము లాంటి వాడు, కొంగ లాంటి వాడు అని చెప్పి అంటున్నారు. మరి ఆ విధమైనటువంటి బ్రాహ్మణులు ఎవరైతే కొంగల్లా వ్యవహరిస్తారో, ఇక ఎవరికైతే పిల్లుల వంటి వ్యక్తిత్వం ఉంటుందో వాళ్ళు తమ యొక్క పాపపూరిత వ్యవహారం వలన అంధతామిశ్రం అనేటువంటి నరకంలోకి పతనం చెందుతారు అని చెప్పి చెబుతున్నారు.
భాగవతంలో 3వ స్కందం 30వ అధ్యాయం 28వ శ్లోకంలో అంధతామిశ్రం అనేటువంటి నరకం గురించి వివరించబడిందనమాట. ఈ అంధతామిశ్రం అనేది చాలా దారుణమైనటువంటి ప్రదేశం. ఆ! అక్కడ చాలా చీకటిగా ఉంటుంది. అక్కడ తమోగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట. తమోగుణంతో నిండిపోయి ఉంటుంది. శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు దానికి భాష్యం. ఏమంటారంటే ఆ శ్లోకానికి ఆహ్, అప్రామాణికమైనటువంటి మానసిక కల్పనాపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుని యొక్క పాదపద్మాల చెంత అపరాధం చేసేటువంటి వారు. ఎందుకంటే వాళ్ళు భగవద్గీత, శ్రీమద్ భాగవతం యొక్క భాష్యాలను వాళ్ళు వక్రీకరించి జనసామాన్యాన్ని పెడత్రోవ పట్టిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారు? అంధతామిశ్రం అనేటువంటి నరకానికి నేరుగా మార్గాన్ని సుగమం చేస్తారు అని చెప్పంటారు. ఆ! మరి 11-14 శ్లోకాల్లో చాణక్య పండితుడు ఆహ్, 11-14 శ్లోకాల్లో స్థాయిని నిర్ధారించేటువంటి వివిధ కార్యాల గురించి వివరించాడనమాట. ఆ! కానీ ఈ శ్లోకంలో ఆయన ఏ గుణాల ద్వారా నిజమైనటువంటి బ్రాహ్మణులను కపటల నుండి మనం వేరు చేయొచ్చు అనేది ఇక్కడ ఉపదేశిస్తాడు. ఆ! మరి ఎవరైతే బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళు, కానీ తమకు స్వయంగా అలాంటి లక్షణాలు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని బ్రహ్మబంధువులు అని చెప్పి అంటారు. బ్రహ్మబంధువులంటే ఊరికే బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టారంతే పేరుకంతే. ఆ! మరి ఈనాటి బ్రాహ్మణ సమాజం యొక్క పరిస్థితి అదే అని చెప్పి అంటున్నారు. వారంతా కూడా పేరుకే బ్రాహ్మణులు. అంటే సర్టిఫికేట్‌లో బ్రాహ్మణులే గాని, పేరులో కూడా బ్రాహ్మణత్వం ఉండదు. సర్టిఫికేట్‌లో బ్రాహ్మణత్వం ఉంటుందంతే. అంతేగాని వాస్తవానికి ఎవరు కూడా బ్రాహ్మణులు కాదు. చాణక్య పండితుడు ఆహ్, ఏ బ్రాహ్మణులైతే ఆహ్, ఎవరైతే దుష్టమైనటువంటి ఉద్దేశాలను కలిగి ఉంటారో, అంటే దుర్బుద్ధి కలిగినటువంటి బ్రాహ్మణుల్ని మార్జార విప్రులు అని చెప్పి అంటున్నాడు. మార్జార విప్రులు అంటే ఎవరు? పిల్లి బ్రాహ్మణులు అని చెప్పి అంటున్నాడు. 16వ శ్లోకం. హ్మ్. వాపీకోపతడాగానాం ఆరామసురవేష్మనాం ఉచ్ఛేదనే నిరాశంకః స విప్రో మ్లేచ్ఛ ఉచ్యతే అని చెప్పి అంటున్నాడు. వాపీ కోప తడాగానాం ఆరామ సురవేష్మణాం ఉచ్ఛేదనే నిరాశంకః స విప్రో మ్లేచ్ఛ ఉచ్యతే అని చెప్పి అంటున్నాడు. అంటే ఏ బ్రాహ్మణుడైతే నిస్సంకోచంగా ఒక ఆహ్, ఒక చెరువుని నాశనం చేస్తాడో, ఒక బావిని నాశనం చేస్తాడో, ఆ! లేదా ఒక సరోవరాన్ని నాశనం చేస్తాడో, లేదా ఒక తోటను నాశనం చేస్తాడో, లేదా ఒక మందిరాన్ని నాశనం చేస్తాడో, వాడు వాస్తవంగా మ్లేచ్చుడు అని చెప్పి అంటున్నాడు. చూడండి. ఎవరట? నిస్సంకోచంగా ఒక చెరువుని గాని, అంటే ఒక తటాకాన్ని గాని, లేదా ఒక బావిని గాని, లేదా ఒక సరోవరాన్ని గాని, ఒక వనమును గాని, లేదా ఒక మందిరాన్ని గాని నాశనం చేసేటువంటి వాడు మ్లేచ్చుడు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ భాష్యం ఏమంటున్నారంటే కొన్నిసార్లు వంశపారంపర్య బ్రాహ్మణుడు ఏం చేస్తారంటే ఒక మందిరానికి చెందినటువంటి వనాన్ని అమ్మేస్తారట. ఆ! మరి మందిరానికి సంబంధించిన వనాలనేవి ఎందుకోసం ఉన్నాయంటే అవి శ్రీ విగ్రహాల కోసం పండ్లు, పుష్పాలను ఉత్పత్తి చేయడం కోసం. ఆ! కానీ అతడు ఏం చేస్తాడు? అతని సంరక్షణలో ఉన్నటువంటి మందిర వనాన్ని అతడు అమ్మేస్తాడట. దేనికోసం అంటే తన కూతురు పెళ్లి చేయడం కోసం. ఆ! కూతురు పెళ్లి చేయడం కోసం అలాంటివి అమ్మేస్తారట. కాబట్టి భారతదేశపు పవిత్రమైనటువంటి ధామాల్లో, పురములలో ఇదేమీ అసాధారణమైనటువంటి విషయమేం కాదనమాట. మనం చూడొచ్చు. ఒక పెద్ద ఆహ్, అంటే మందిరాలకి అత్యంత సమీపంలో పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఇది అంగుళాల దూరమే ఉంటుందనమాట. మందిరానికి ఊరికే కొన్ని అంగుళాల దూరంలో పెద్ద పెద్ద మందిరాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే అవన్నీ ఏమిటి వాస్తవానికి? అవన్నీ కూడా వాస్తవానికి పూర్వం అక్కడ భగవత్ సంబంధమైనటువంటి వనాలు అవన్నీ ఉండాల్సినవి. అవి ఏం చేశారు బ్రాహ్మణులు వాళ్ళు వాటిని అమ్మేశారనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. కొన్నిసార్లు ఆహ్, ఎన్నో మందిరాలకు పర్యవేక్షకుడిగా ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఏం చేస్తాడట అంటే ఆహ్, వాటిలో ఉన్నటువంటి కొన్ని మందిరాలను అమ్మేసి అందులో ఉన్న విగ్రహాలన్నీ కూడా ఒకే మందిరంలో ఒకే ఆసనంపై పెడతాడట తీసుకొచ్చి. ఇక్కడ చెప్తున్నారు. అంటే ఒక బ్రాహ్మణుడి ఆధ్వర్యంలో చాలా మందిరాలున్నాయనుకోండి. ఏం చేస్తారట వాటిలో ఎన్నో మందిరాలను అమ్మేసి,
ఆ మందిరాల్లో ఉన్న విగ్రహాలన్నీ పట్టుకొచ్చి ఒక మందిరంలోనే పెట్టేస్తారట ఒక దగ్గరే. ఆ! చాణక్య పండితుని యొక్క శ్లోకం ఏదైతే ఉందో మరి ఇది మరి బ్రాహ్మణులకు భవిష్యత్తు హెచ్చరికగా మనం స్వీకరించాలి. ఎందుకంటే ఆహ్, వారిపై ఏదైతే విశ్వాసం ఉంచబడిందో దాన్ని వాళ్ళు అతిక్రమించకూడదు. ఈ విధమైనటువంటి అప్రామాణిక వ్యవహారాల ద్వారా. వైదిక కాలంలో కూడా మనం చూస్తే ఎంతోమంది బ్రాహ్మణులు తమకున్నటువంటి హోదాని దుర్వినియోగపరుచుకున్నారు. ఆ! ఎందుకంటే రాజులు కూడా ఆ విధమైనటువంటి బ్రాహ్మణులంటే ఏ బ్రాహ్మణులైతే వాళ్ళు ఆహ్, ఏమంటారు? పట్టపగలు ఎవరైతే దొరికిపోయినటువంటి వారు ఎవరైతే ఉంటారో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన వాళ్ళని శిక్షించడానికి వాళ్ళు ఆహ్, ఇష్టపడేవారు కదట. ఆ! ఎందుకని? ఎందుకంటే ఒక ఎందుకులే వాళ్ళతో మనం గొడవ పెట్టుకోవడం ఎందుకులే, వాళ్ళతో మనకి రేపొద్దున అవసరం ఉంటుంది గదా! అనే భావనతో వారిని శిక్షించేవారు కాదట దొరికిపోయినా సరే. ఆ! ఏమైనప్పటికీ ప్రకృతి నియమాలు ఏవైతే ఉన్నాయో, ప్రకృతి నియమాల యొక్క చట్టాలు, ఈ భౌతిక ప్రకృతి యొక్క చట్టాలు అవి ఆ విధంగా పక్షపాతం కలిగి ఉండేవి కావు. అంటే మానవ నిర్మిత చట్టం నుంచి మనం తప్పించుకోవచ్చు. కానీ ప్రకృతి నియమాల యొక్క చట్టం నుంచి తప్పించుకోగలమా మనం? తప్పించుకోలేం. అంటే రాజు శిక్షించకుండా వదిలేయొచ్చు. కానీ భౌతిక ప్రకృతి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి శిక్షించకుండా వదిలేస్తాయా? వదలవు. ఆ! మరి బ్రాహ్మణులకు కూడా ఈ విధమైనటువంటి మినహాయింపు ఏమి లేదని చెప్పి అంటున్నారు. వాళ్ళు కూడా తర్వాత జన్మలో ఆ కర్మలను అనుభవించాల్సిందే. బ్రాహ్మణులనేవాళ్ళు సమాజం యొక్క ఆధ్యాత్మిక అవసరాలను సేవించడానికి ఉన్నటువంటి వాళ్ళు. అందుచేత తమను తాము ఎప్పుడూ కూడా చట్టానికి అతీతులమని ఎప్పుడు కూడా భావించకూడదు అని చెప్పి అంటున్నారు. తర్వాత 17వ శ్లోకం. హ్మ్. దేవద్రవ్యం గురుద్రవ్యం పరధారాభిమర్శనం నిర్వాహ సర్వభూతేషు విప్రశ్చాండాల ఉచ్యతే అని చెప్పి అంటున్నారు. దేవద్రవ్యం గురుద్రవ్యం పరదారాభిమర్శనం నిర్వాహ సర్వభూతేషు విప్రశ్చాండాల ఉచ్యతే అని చెప్పన్నారు. ఏమంటున్నారంటే ఏ బ్రాహ్మణుడైతే మందిరంలో ఉన్నటువంటి శ్రీ విగ్రహం యొక్క ఆస్తిని దొంగలిస్తాడు, అలాగే గురువు యొక్క ఆస్తిని దొంగలిస్తాడు, మరొకరి భార్యతో సంగమిస్తాడు, అన్ని రకాల వ్యక్తుల మధ్య జీవిస్తాడో అలాంటి వాడిని చాండాలుడిగా పరిగణించాలి అని చెప్పంటున్నారు. ఏమంటున్నారు ఇక్కడ? శ్రీమూర్తి యొక్క అంటే మందిరంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క గురువు యొక్క సంపదను దొంగలించేటువంటి వాడు, మరొకరి భార్యతో సంగమించేటువంటి వాడు, అన్ని రకాల వ్యక్తుల మధ్య అన్ని రకాల జీవుల మధ్యలో జీవించేటువంటి వాడు, అలాంటి వాడిని చాండాలుడు అని చెప్పంటారు. భాష్యం ఏమంటున్నారంటే ఎవరైతే కుక్కలను తినేవాళ్ళు ఉంటారో వారిని చాండాలురు అని చెప్పంటారు. ఈనాటికి కూడా మనం చూస్తే ప్రపంచంలోని కొన్ని భాగాల్లో మరి కుక్కల ఫారాలు అనేటువంటివి పెంచబడుతూ ఉంటాయి. కుక్కల ఫారాలు ఉన్నాయి ఇప్పటికీ చాలా ప్రదేశాల్లో అని చెప్పంటున్నారు. మరి ఇక్కడ ఏమంటున్నారంటే అర్హత లేనటువంటి అంటే ఈ ఆ విధమైనటువంటి గుణం లేనటువంటి జన్మతః బ్రాహ్మణుడు వాస్తవానికి ఒక ముచి కంటే గొప్పవాడేం కాదండి. చెప్పులు కుట్టుకునేవాడి కంటే మెరుగైన వాడేమి కాదు అని చెప్పి అంటారు. ఒకవేళ వాడికి అర్హత లేకపోతే. చెప్పులు కుట్టుకునేవాడు ఏం చేస్తాడు? జంతువుల యొక్క తోళ్లతో వ్యవహరిస్తూ ఉంటాడు. మరి ఏ బ్రాహ్మణుడైతే కేవలం శరీరం వలన లేకపోతే చర్మం వలన నేను బ్రాహ్మణుడిని అనుకుంటాడో వాడు చెప్పులు కుట్టేవాడి కంటే మెరుగైన వాడు ఏం కాదని చెప్పుకుంటున్నారు. అందుచేత శ్రీల ప్రభుపాదుల వారు తరచుగా ఒక బెంగాలీ పద్యాన్ని ఆయన ప్రస్తావన చేస్తూ ఉండేవారు అనమాట. ఏమిటది? శుచిహన ముచిహయ యది కృష్ణ త్యజే, ముచిహన శుచిహయ యది కృష్ణ భజే అని చెప్పంటారు. అంటే అర్థం ఏమిటి? ఒక మూచి అంటే ఎవరు? మూచి అంటే చెప్పులు కుట్టేవాడిని మూచి అని చెప్పంటారు. ఈ చెప్పులు కుట్టుకునేవాడు శుచి అవుతాడట. అంటే మూచి ఒక బ్రాహ్మణుడిగా మారతాడట ఒకవేళ అతడికి కృష్ణ చైతన్య శాస్త్రం తెలిస్తే. కానీ ఒక బ్రాహ్మణుడు భగవత్ చైతన్యాన్ని విడిచిపెడితే అతడు ఒక మూచి లేదా చెప్పులు కుట్టుకునేవాడిగా మారిపోతాడు అని చెప్పుకుంటున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? బ్రహ్మణోహి ప్రతిష్టాహం అని చెప్పుకుంటున్నాడు 14వ అధ్యాయం 27వ శ్లోకం. మరి ఈ బ్రహ్మం అనేది మనకి అవ్యక్తంగా ఉంటుంది, దివ్యమైనది, ఆధ్యాత్మిక తేజస్సు అది. అది విశ్వవ్యాప్తంగా ఉంటుంది. మరి ఒక వ్యక్తి బ్రహ్మము గురించి తెలియకుండా బ్రాహ్మణుడు కాలేడు అని చెప్పుకుంటున్నాడు.
బ్రహ్మము గురించి తెలిసినటువంటి వాడే బ్రాహ్మణుడు అవుతాడు. కనుక మరి కృష్ణుడే ఆధ్యాత్మికతకు మూలమైనటువంటి వాడు. అందుచేత ఏ బ్రాహ్మణుడైతే కృష్ణ చైతన్యాన్ని విడిచిపెట్టి ఒక తోలు వ్యాపారిగా మారతాడో, ఆ! ఇక్కడేమంటున్నారంటే, ఏ బ్రాహ్మణుడైతే కేవలం తన యొక్క జన్మతః లేదా తన చర్మాన్ని ఆధారంగా తనను తాను బ్రాహ్మణుడు అనుకుంటాడో, వాడు వాస్తవానికి కృష్ణ చైతన్యాన్ని విడిచిపెట్టాడు కాబట్టి ఆడు ఒక తోలు వ్యాపారి అని చెప్పి అంటున్నారు. సరే, తర్వాత 18వ శ్లోకం, 11వ అధ్యాయంలో ఇది చివరి శ్లోకం. దేయం భోజ్యధనం ధనం సుకృతిభిర్నో సంచయస్తస్య వై శ్రీకర్ణస్య ఫలేశ్చ విక్రమపరేరధ్యాపి కీర్తిస్థితా అస్మాకం మధుదానభోగరహితం నష్టం చిరాత్ సంచితం నిర్వాణాదితి నైజపాదయుగలం ఘర్షంత్యహో మక్షికాః అని చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఎవరైతే ఇక్కడ ఏమంటున్నారంటే, సుకృతి కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సుకృతులైన వారు ఎవరైతే ఉన్నారో, వారు తమ అవసరాల కంటే ఎక్కువగా ఉన్నది ఏదైనా సరే దానంగా ఇచ్చేయాలట. అర్థమవుతుంది ఏమంటున్నారు? సుకృతి కలిగిన వాళ్ళు ఏం చేయాలి? తమ అవసరానికి మించి ఉన్నది ఏదైనా సరే దానిని దానంగా ఇవ్వాలి. దానం కారణంగానే కర్ణుడు, బలి మరియు విక్రమాదిత్యుని యొక్క కీర్తి ఈనాటికి కూడా నిలిచి ఉంది. ఇక్కడ అంటున్నారు, అంటే ఏం చేయాలో తెలియక తమ కాళ్ళు రుద్దుకునేటువంటి తేనెటీగల పరిస్థితి ఏమిటో చూడండి అని చెప్పి అంటున్నారు. తేనెటీగలు ఏడుస్తున్నాయట. ఏమనంటే, అయ్యో, మనం దాచుకున్నటువంటి తేనెని మనము తాగలేదు, దానిని దానంగాను ఇవ్వలేదు. ఇప్పుడు ఎవడో వచ్చి వెంటనే దాన్ని అంతా దోచుకుపోయాడని ఏడుస్తున్నాయట. అవును కదా. కాబట్టి తేనెటీగలు మీరు చూస్తే, ఈగలు, తేనెటీగలు ఉంది సాధారణంగా, ఈగలు కూడా మీరు చూడండి. ఈగ ఎక్కడ కూర్చుంటే ఏం చేస్తుంటే కాళ్ళు రుద్దుకుంటుంది. చూసారు మీరు ఎప్పుడైనా? ఈగను పరిశీలించండి, అవి కాళ్ళు ఒకదానికి కూడా రుద్దుకుంటుంటాయి. కాబట్టి తేనెటీగల యొక్క ఏమంటున్నారు, వాటి యొక్క దుస్థితి ఏమిటో చూడండి అని చెప్పి అంటున్నారు. కాళ్ళు రుద్దుకుంటూ ఉండేటువంటి తేనెటీగల దుస్థితి చూడండి. అవి ఏడుస్తున్నాయట. ఏమనంటే, అయ్యో, మనం ఎంతో తేనెని సేకరించాం, మకరందాన్ని సేకరించాం, వాటిని మనం తిన్నది లేదు, పోనీ అలాగని ఎవరికి మన చేతులతో మనమే దానం ఇచ్చింది లేదు, ఎవడో మధ్యలో వచ్చి ఉన్నట్టుండేది అంతా పట్టుకుపోయాడు అని చెప్పి ఏడుస్తాయి. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ఒక సుకృతి కలిగిన వాడు ఎవడైనా సరే తన అవసరానికి మించి ఉన్నదాన్ని దానం చేయాలి అని చెప్పి అంటున్నారు. ఇక్కడ భాష్యం చెప్తున్నారు, ఎవరైతే దానశీలురైనటువంటి వాళ్ళు కొన్ని తరాల పాటు కీర్తించబడతారు అంటున్నారు. ఇక ఈ గొప్ప యోధుడైనటువంటి కర్ణుని యొక్క విషయానికి వస్తే, ఈ కర్ణుడు ఏం చేస్తాడు? తన దివ్యమైనటువంటి చెవి కుండలాలను, అలాగే తన యొక్క కవచాన్ని, అంటే జన్మతః లభించినటువంటి చెవి కుండలాలను, కవచాన్ని అతడు దానం ఇచ్చాడు. అంటే వాటిని అతడు కొయ్యాల్సి వచ్చిందనమాట. ఊరికే విప్పదీసి ఇచ్చేయడం కాదు. అవి ఏం చేయాల్సి వచ్చింది? కత్తితోటి దాన్ని సహజంగా వచ్చినటువంటి వాటిని కోయాల్సి వచ్చింది. చెవి కోసాడు, మొత్తం ఇదంతా కూడా చర్మం పీకినట్టుగా పీకాడు అనమాట. చూడండి దాన్ని. అలా చేయాల్సి వచ్చినప్పటికీ వాటిని ఇచ్చేశాడు. ఆ విషయం మనకి మహాభారతంలో చెప్పబడింది. అలాగే బలి మహారాజు యొక్క చరిత్ర, ఎవరైతే తనకున్న సమస్తాన్ని కూడా వామనావతారానికి ఇచ్చేశాడు, ఇది భాగవతం 8వ స్కందంలో వివరించబడింది. అలాగే విక్రమాదిత్యుడు అనేటువంటి రాజు, అతడు అవంతిక, అంటే ఇప్పుడు ఏదైతే ఉజ్జయినిగా చెప్పబడుతుందో మధ్యప్రదేశ్లో, ఆ ప్రాంతాన్ని పరిపాలన చేశాడు. మరి అతని యొక్క పాలన ఎంత వైభవపేతంగా ఉండేదంటే, ఈనాటికి కూడా ఈ వైదిక పంచాంగం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి సంవత్సరాలు అతడు సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత నుండి లెక్క పెట్టబడతాయన్నమాట. చూడండి, విక్రమశకం అంటారు ఇప్పటికీ కూడా. మీరు చూస్తే వినే ఉంటారు కదా ఎప్పుడైనా సరే, విక్రమశకము అని చెప్పి అంటారు. అంటే అతడు క్రీస్తు కంటే ముందు 56 సంవత్సరాలకి ముందు అతడు సింహాసనంపై ఉన్నాడు అనమాట.
కాబట్టి విక్రమశకంగా లెక్క పెడతారు. విక్రమశకం ఎంత జరుగుతుంది ఇప్పుడు అనేది లెక్క పెడతారు. మరి విక్రమాదిత్యుడు తాను ఇచ్చినటువంటి దానానికి గొప్పగా తెలియ తెలియబడినటువంటి వాడైనప్పటికీ ఆహ్, అతడు చాణక్య పండిను చాణక్య పండితుని తర్వాత ఆహ్, కొన్ని శతాబ్దాల తర్వాత అతడు వెలిగాడట చూడండి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే బహుశా అతడి పేరు తర్వాతి తరంలో ఎవరో జోడించుంటారు ఈ శ్లోకంలోకి అని చెప్పి అంటున్నారు ఇక్కడ భాష్యకారులు. ఎందుకంటే చాణక్యుడి కాలం నాటివాడు కాదు విక్రమాదిత్యుడు. అతడు ఎప్పటివాడు చాణక్యుని తర్వాత కొన్ని కొన్ని శతాబ్దాల తర్వాత వచ్చినటువంటి వాడు. కాబట్టి ఎవరో తర్వాత జోడించుంటారని చెప్పి అంటున్నారు. ఏమైనప్పటికీ కిషోర్ దాస్ అనేటువంటి ఒక భక్తుడు ఏమని ఇక్కడ చెప్తున్నాడట అంటే విక్రమపతి అని చెప్పి అంటున్నారు. విక్రమపతి అంటే ఇది బహుశా పూర్వం ఉన్నటువంటి వైదిక రాజులను ఉద్దేశించి కూడా అయి ఉండొచ్చు అంటున్నారు ఇక్కడ. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విక్రమపతి అనేటువంటి పేరు. విక్రమపతి అనేది సాధారణంగా శూరులైనటువంటి వీరులు, శూరులైనటువంటి క్షత్రియులకి ఒక బిరుదుగా ఉండేది విక్రమపతి అనేటువంటిది. మరి మానియర్ విలియమ్స్ సంస్కృత నిఘంటువు ఈ విక్రమదేవ అనేటువంటి బిరుదుని నమోదు చేస్తుందన్నమాట. మరి ఈ విక్రమదేవ అనేది ఈ చంద్రగుప్త మౌర్యునికి ఉపయోగించబడినటువంటి బిరుదు వంటిదే అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే చంద్రగుప్త మౌర్యుని యొక్క కాలం నాటి ఏవైతే శాసనాలు ఉన్నాయో వాటి నుంచి మనకు తెలుస్తుంది అనమాట. విక్రమపతి అనేటువంటి పేరు బిరుదుగా వాడబడేది అని. మరి ఇక్కడ తర్వాత చెప్తున్నారు, మరి ఈగలు ఏవైతే ఉంటాయో ఈ ఈగలు ఏం చేస్తుంటాయంటే తమలో తాము ఒక నాట్యం చేస్తున్నట్టుగా ఏం చేస్తుంటాయంటే అవి రెక్కలు ఆడించడం లేకపోతే కాళ్ళు కొట్టుకోవడం అనేవి చేస్తూ ఉంటాయి. Bees are sometimes seen beating themselves upon the ground in a sort of dance that points the others of their hive in the direction of the flowers rich in pollen అని చెప్పుకుంటున్నారు. అంటే అవి ఏం చేస్తాయట, ఎక్కడైతే మకరందాన్ని సేవించాయో అక్కడి నుంచి తమ యొక్క తేనె పొట్ట ఎక్కడైతే ఉందో ఆ దిశగా తిరిగి అవి రాపాడిస్తూ ఉంటాయట. చూడండి, ఆ విధంగా చేస్తూ ఉంటాయట. అదొక నృత్యంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాణక్య పండితుడు ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని ఉపయోగించడం జరిగిందనమాట. అంటే ఈ విధంగా ఈగలు కాళ్ళు రాసుకోవడం, రాపాడించడం ఏదైతే ఉందో దాని నుంచి ఒక గొప్ప ఉపమానాన్ని చూపించాడు. కృష్ణుడు స్వయంగా ఒక లోభి యొక్క గతి ఎలా ఉంటుందనేది చర్చించాడు మనకు చూసినట్లయితే భాగవతంలో. ఈ శ్లోకంలో ఏదైతే ముఖ్యమైన అంశం ఉందో అదే విషయాన్ని కృష్ణుడు కూడా చెప్పాడు. శ్రీమద్ భాగవతంలో మనం చూస్తే అవంతి బ్రాహ్మణుడు యొక్క గానము, అవంతి బ్రాహ్మణుని గీతము అనేటువంటి అధ్యాయంలో వివరిస్తాడనమాట. ఆ బ్రాహ్మణుని గురించి ప్రస్తావన చేస్తూ కృష్ణుడు తన ప్రియమిత్రుడైనటువంటి ఉద్ధవునికి ఈ విధంగా చెప్తాడు. ఏమని చెప్తాడు? ఇది శ్రీమద్ భాగవతం 11వ స్కందం 23వ అధ్యాయం 14వ శ్లోకంలో చెప్పబడింది. బ్రాహ్మణుడు ఈ విధంగా అంటాడు, ఎంతటి దురదృష్టం, నన్ను నేను అనవసరంగా దుఃఖానికి గురి చేసుకున్నాను. ధనం సంపాదించడం కోసం ఎంతో పరిశ్రమించాను. వాస్తవానికి భౌతిక భోగానికి కానీ ధార్మికతకు కానీ పనికిరానటువంటి ధనం కోసం నేను ఎంతగానో కష్టపడ్డాను. సాధారణంగా లోభుల యొక్క ధనం ఏదైతే ఉందో అది ఎన్నడూ కూడా వారికి ఆనందాన్ని ఇవ్వదు. చూడండి, లోభులు సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో అది వారికి ఎన్నడూ కూడా ఆనందాన్ని ఇవ్వదట. ఈ జీవితంలో అది కేవలం ఏం చేస్తుందంటే తమను తాము క్షోభ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మరణించిన తర్వాత వారు సంపాదించిన ధనమే వారిని నరకానికి పంపిస్తుంది అని చెప్పి అంటున్నాడు. అంటే లోభులు సంపాదించినటువంటి ధనం ఏం చేస్తుందట, వాడు జీవించి ఉండగాను వారిని సుఖపెట్టదు, జీవించి ఉండగాను వారిని దుఃఖానికి గురి చేస్తుంది, మరణించిన తర్వాత ఆ ధనం వారిని ఏం చేస్తుంది, నరకానికి పంపిస్తుంది అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు తప్పుడు పనులు చేసి ఆ ధనాన్ని సంపాదిస్తారు కాబట్టి. అది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి చాలా చక్కగా ఇక్కడ ఏమంటున్నారంటే తేనెటీగలు అవి కష్టపడి సేకరించినటువంటి తేనె ఏదైతే ఉందో దానిని అవి అనుభవించవు, లేదా దానిని ఎవరికి దానం ఇవ్వవు. కానీ ఎవడో కూడా వచ్చి మధ్యలో వాటిని పొగబెట్టి ఏం చేస్తాడు, మొత్తం ఆ తేనె పుట్టని పీకి వెళ్ళిపోతాడు, లేకపోతే దాన్ని పిండుకుపోతాడు అనమాట.
కాబట్టి లోబుల యొక్క ధనానికి పట్టే గతి గురించి ఇక్కడ వివరిస్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీనితో చాణక్యనీతి శాస్త్రం 11వ అధ్యాయం ముగిసింది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు, సూచనలు, సలహాలు ఉంటే చెప్పొచ్చు. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? రేపటి రోజున శ్రీల ప్రభుపాదుల వారి యొక్క తిరోభావ దినోత్సవం. మరి దాన్ని పురస్కరించుకుని రేపు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటుంది. అలాగే రేపు ఉదయం 8 గంటల నుండి ప్రత్యేక శ్రవణోత్సవం ఉంటుంది. మరి రేపు అందరికీ అవకాశం ఇవ్వబడుతుంది. శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా తమ జీవితాన్ని ప్రభావితం చేశారనేటువంటి విషయాన్ని భక్తులతో మనం పంచుకోవచ్చు. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారిని కీర్తించేటువంటి అవకాశం కూడా ఇవ్వబడుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవచ్చు. హరే కృష్ణ. శ్రీ చాణక్యనీతి శాస్త్రం కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై. సంసార దావానలీలోకా జ్ఞానాయ కారుణ ఘనాఘనత్యం సకలన గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.